నికుంబలాదేవి మాత హోమం. ఈ హోమం గురించి తెలియనటువంటి వారు ఉండరు. ఎంత విశేషమైనటువంటి అనుగ్రత అందిస్తుంది అంటే అది మాటల్లో చెప్పేటటువంటిది కాదు. నికుంబలాదేవి మాత అనుగ్రత పడ్డది అనంటే దశమహాదేవతలు, ప్రత్యంకరి వారాహీదేవి, మా తంత్ర విధానంలో ఉన్న కృత్య దేవతలు, ఈ పరివార విధముతో ఉండేటటువంటి దేవతా శక్తి మొత్తము కూడా పరిపూర్ణముగా వారి వెంట ఉంటుంది. నికుంబల హోమం చేయడానికే నేను సముద్ర తీరానికి వెళ్ళేటటువంటి వాడిని. ఎందుకు అంటే నా తల్లికంటూ సొంత స్థలము లేదు. ఆ స్థలము ఉంటేనే నికుంబల హోమం చెయ్యాలి. నేను ఇప్పుడు చేసేటటువంటి పోచమ్మ తల్లి దేవాలయంలో ప్రత్యంకరి అమ్మ విధానంలో ఉన్నటువంటి ఈ 1224 పూజా విధానాలు, 1916 హోమ విధానాలు ఇవన్నీ చేసుకోవడం జరుగుతుంది. కానీ నేను నికుంబల హోమం చెయ్యాలి అని అంటే తప్పనిసరిగా సముద్ర తీరానికి వెళ్ళేటటువంటి వాడిని. ఎందుకంటే నికుంబల హోమం చేసిందంటే అరక్షణము కూడా ఆలస్యము కాకుండా ఫలితాన్ని అందించేటటువంటి విధానము కలిగిన పూజలు విశేషంగా నికుంబల హోమంలో ప్రత్యంకరి మాతతో విశేషంగా ఉంటాయి. నికుంబల వేరు ప్రత్యంకరి వేరు అంటే కాదు. ప్రత్యంకరాలో ఇంకొద్దిగా విశేషమైన దేవత నికుంబలాదేవి మాత. ఈ మాతని నేను ఆ రోజు చేసుకుంటున్నా. ఎందుకంటే నేను కట్టేటటువంటి గుడి నిర్మాణము తరతరాలు నిలబడేటటువంటి విధానమైన భక్తి సామ్రాజ్యముతో కొనసాగేటటువంటి దేవత అనుగ్రత కలిగేటటువంటి విధానాన్ని రూపొందించాలి అనేటటువంటి భావనతో నికుంబల హోమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. అందరూ భాగస్వాములే. ఈ కార్యక్రమ వివరాల్లో పూర్తిగా ఒక 2-3 రోజుల్లో తెలియచేస్తా. ఇప్పుడు మాత్రము కార్యక్రమం అంటే ఎలా ఉంటుంది అనేటటువంటిది ఒక 4-5 విషయాల్లో మీకు నేను తెలియచేస్తాను. మొదటిగా ఇప్పుడు మనము ఎక్కడైతే కార్యక్రమాలు నిర్వహించుకునేటటువంటి దేవాలయం ఉందో మన తల్లి పోచమ్మ తల్లి మాత జిల్లాలో కూడా ఆ ప్రాంతం నుండి ఉదయం పూట అమ్మవారి ఊరేగింపు ఉంటుంది. 1వ తారీఖు రోజు ఉదయం 11 గంటలకు అక్కడే అమ్మవార్లని కదిలిచ్చేటటువంటి విశేషమైన పూజా కార్యక్రమం ఉంటుంది. దాదాపు 2.5 గంటల పూజ అది. ఆ పూజా కార్యక్రమం అయిన తర్వాత అమ్మవార్లను తీసుకుని వెళ్ళేటటువంటిది మనకి అమ్మ రూపాలతో ఉండేటటువంటి అనుగ్రత మనకి బాగా విశేషంగా కలగాలని చెప్పి నవదుర్గ అవతారాలని ధరించేటటువంటి విశేషమైన వాళ్ళ యొక్క విధానంలో కొనసాగేటటువంటి ఆ వేషాన్ని ధరించేటటువంటి వారిని పిలవటం జరుగుతుంది. తర్వాత మా కేరళ సాంప్రదాయ విధానంలో మాకు ఉండేటటువంటి శబ్దము ఆ బ్యాండు అది కూడా వాళ్ళని కూడా ఆహ్వానించడం జరుగుతుంది. ఆ తదుపరి సన్నాయి. ఆ తర్వాత అసలైనటువంటి విషయం ఏంటి అంటే 116 మంది బ్రాహ్మణులతో అమ్మవారిని వేదమంత్రములతో తీసుకొని వెళ్ళేటటువంటి కార్యక్రమం. అంటే పోచమ్మ తల్లి దేవాలయం నుండి అమ్మవారిని బయటికి తీసుకొని వెళ్ళడం కోసం 116 మంది బ్రాహ్మణులు, అమ్మవారి 32 హోమగుండాల దగ్గర జరిగేటటువంటి నికుంబల హోమం ఆ స్థలానికి శక్తి రావడం కోసము 116 మంది బ్రాహ్మణులతో హోమాన్ని నిర్వహిస్తున్నాను. ఇంత అపురూపమైనటువంటి హోమం మీకు ఎక్కడ కూడా